ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి సభా మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సహా వివిధ పార్టీలు సంతకాల సేకరణ చేపట్టాయి. భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, సిపిఐ జాతీయ నేత నారాయణ తదితరులు ఎన్టీఆర్ స్టేడియంలో సంతకాలు సేకరించారు. ఎంతో మంది యువతకు క్రీడా మైదానంగా ఉపయోగపడుతున్న ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి సభా మందిరాన్ని నిర్మించవద్దని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు. కళాభారతి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అందరికీ అందుబాటులో ఉన్న మైదానాన్ని క్రీడలకే కేటాయించాలని నారాయణ అన్నారు. కళాభారతికి మరో స్థలాన్ని పరిశీలించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు లక్ష్మణ్, నారాయణ ఇరువురు మైదానంలో క్రికెట్ ఆడారు. Right, sir. అనేక ప్రాంతాల నుంచి మెహదీపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఎందుకంటే రుసుము లేదు కాబట్టి. ఇవాళ ఉన్నటువంటి క్రీడా మైదానాలన్నీ కూడా వ్యాపార ధోరణితో కొన్ని అకాడమీలు ఏర్పాటు చేసి వాటిని ఫీజులు పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి పేద ప్రజలు దానికి ఇవాళ ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ మానసిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి ఈనాటి తరానికి ఈ క్రీడా మైదానాలు అవసరమని ప్రభుత్వమే క్రీడా మైదానాల్లో, పార్కులో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క పనులు చేసినట్టయితే ప్రజలు ఏమాత్రం కూడా క్షమించారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిందిగా కూడా నేను మా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. వీధులలో, గ్రౌండ్స్ లో అక్కడ ఖాళీ ఉన్నప్పుడు పిల్లలు బెల్లంగోడు ఆడుకుంటారు, బంగాళాలు ఆడుకుంటారు, గోళీలు ఆడుకుంటారు, ఆడి నుంచి క్రికెట్ ఆడుకుంటారు. అక్కడి నుంచి ట్రైనింగ్ అయి వస్తుంటేనే పైకి వచ్చేక్కడికి ఒలింపిక్స్ పోయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో కాస్ట్లీ క్లబ్ లో పోయి ఆడుకోవాలంటే ఉన్నత వర్గాలు పోతారు. వాళ్ళు కాసేపు ఆడుకొని రిక్రియేషన్ పోతారు తప్పితే ఈ భారతదేశానికి ఒలింపిక్లో మన మెడల్ సాధించాలి, ఈ దేశానికి మంచి పేరు సంపాదించాలి తత్వం వాళ్ళకు ఉండదు. అటువంటిప్పుడు దీన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే ఎన్టీఆర్ స్టేడియంని ఇట్లా మార్చి కళాభారతి వాస్తుంటే అది కళాకారుల్ని కించపరచడం కాదు. దానికి కావాల్సిన పద్ధతిలో పక్కన డీబీఆర్ మిల్లు అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కేవలం బ్యూరోక్రసీ తప్పిదాల వల్ల తప్పించుకుంటూ కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాజేస్తారు.